ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. నీవే మా మాదిరి, నీవేగా మాధురి, నీవేగా కాపరి, నీవేగా ఊపిరి. ప్రభు క్రీస్తు నిన్ను పోలి నడిచెదము, నీ త్యాగం నీ అర్పణ ధరననుసరించెదము. ప్రియమైన రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ రేడియో ద్వారా అందించబడుతున్న శ్రేష్టమైనటువంటి వర్తమానాలను మీరు కుటుంబ సమేతముగా వింటూ ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాము. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము తప్పక ప్రార్థిస్తూ ఉన్నాం. గత ప్రసారంలో మనం దేవుడిచ్చు సమాధానాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దినం కూడా మనం ధ్యానించబోయే అంశము పీస్, దేవుడిచ్చేటువంటి సమాధానము. 2వ భాగాన్ని, వర్తమానాన్ని మనం వినబోతున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆది సంభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మా జీవితాలలో అనేక శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నెమ్మదిలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నప్పుడు, మిమ్మును నమ్మినటువంటి ప్రజలకు సమాధానాన్ని మీరు ఉచితముగా ఇచ్చేటువంటి గొప్ప బహుమానము అని మేము నేర్చుకున్నాం. మరికొన్ని విషయాల ద్వారా మా ఆత్మీయ స్థితిని మెరుగుపరచమని, మా జీవితాలలో ఎదురవుతున్నటువంటి ప్రతి శ్రమలోనూ దేవుని సమాధానము కలిగి ఉండటానికి సహాయము చేయమని, వాక్యముతో తేటగా మాతో మాట్లాడమని, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున, రక్షణ కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియమైన రేడియో శ్రోతలు, మీ అందరికీ దేవుని సమాధానము ఉండాలని నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. గత ప్రసారంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన మాటలను ధ్యానిస్తూ వచ్చాం. ఈ సమయంలో ఈ దినాన 4వ అధ్యాయము 4 నుండి 9 వచనాలను మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. అవి దేవుని సమాధానం గురించి వివరిస్తూ ఉన్నాయి. దేవుని సమాధానాన్ని పొందుకోవటానికి ఈ వచనాలు సహాయపడతాయి. సమాధానము అన్న అంశము పాత నిబంధన గ్రంథములోనూ నూతన నిబంధన గ్రంథములోనూ మనం గమనించవచ్చు. దేవుడు తన ప్రజలు సంతోషంగా ఉండాలని, నెమ్మది సమాధానముతో ఉండాలని కోరుతున్నాడు. అందులో ఏ సందేహమూ లేదు. మీరు లేఖనాలను గమనించినట్లయితే దేవుడు తన సన్నిధిని మనతో కూడా ఉంచాలని అనేకమార్లు వచనాల ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము ధ్యానిస్తున్నటువంటి ఈ సమాధానము పరిస్థితులను బట్టి మనము పొందేటువంటిది కాదు. నీవు నీ జీవితంలో అనేక సందర్భాల గుండా వెళ్ళినప్పుడు దేవుని సమాధానాన్ని అనేకమార్లు రుచి చూస్తూ ఉంటావు. అది కారణాలకు అతీతమైనది కదా. ఇది కేవలము దేవుని యొక్క బహుమానమే అని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు మన జీవితాలలో పనిచేసే పద్ధతిని కూడా మనము ధ్యానించాం. ఈ దినాన పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి హగ్గయి గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూడండి. హగ్గయి ఈ విషయాన్ని చాలా సులువుగా వివరిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథాన్ని చిన్న ప్రవక్తల గ్రంథము అని మనం పిలుస్తూ ఉంటాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలోని మొదటి 9 వచనాలను మనము వివరణాత్మకంగా ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగము నుండి పి అనే అక్షరాన్ని ఆధారం చేసుకుని 3 పదాలను గురించి మనం ధ్యానించబోతున్నాం. ఈ వారమంతా కూడా మీరు గుర్తుంచుకోవటానికి ఈ 3 పదాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మొదటిది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. 2వది ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం. 3వదిగా పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క ఉద్దేశం. ఈ 3 విషయాలు మనలో ఉంటే మనం ఖచ్చితంగా దేవుడి ఇచ్చు సమాధానాన్ని పొందుకోగలము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
దేవుడు తన ప్రజలకు ధైర్యంగా ఉండాలని గుర్తు చేస్తున్నాడు. మనము ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహలు కలిగి ఉండకూడదు. కాగా ప్రతి పరిస్థితిలో కూడా ధైర్యము వహించాలి. ఈ అధ్యాయం చివరి భాగాన్ని గమనిస్తే, నేను మీతో కూడా ఉన్నాను అన్న వాగ్దానాన్ని మనం చదువుకోగలం. ఆయన నీలో నివసిస్తున్నప్పుడు నీలో ఒకలాంటి సమాధానాన్ని, ఒక నెమ్మది అయిన వాతావరణాన్ని నీవు గమనించగలవు. అదే దేవుని యొక్క బహుమానం. దేవుడు లేకుండా మనలో సమాధానం ఉండదు కదా. ఈ సమాధానము, లోకములో ఉన్న పరిస్థితులు రెండిటినీ గమనించినట్లయితే దేవుడు ఇచ్చు ఈ నెమ్మది అయిన జీవితమే గొప్పగా కనపడుతుంది. ప్రియమైన స్నేహితులారా, గమనించండి, మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక శ్రమలు చాలా మటుకు ఇతరుల నుండే కలుగుతాయి. కొన్నిసార్లు మన నిర్ణయాలను బట్టి కూడా సమస్యలు మనకు మనమే తెచ్చుకుంటూ ఉంటాం. ఈ లోకంలో నీ ప్రయాస ఎక్కువయినప్పుడు నీలో నిజంగా ఆ సమాధానం ఉండదు కదా. చాలా విషయాలను బట్టి మనం విభ్రాంతి నందవచ్చు. మరణాలు, అనారోగ్యాలు మరియు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ మనకు అసమాధానాన్ని తెచ్చిపెడతాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునిలో ఉన్నట్లయితే, దేవుని వైపు మనం చూచినట్లయితే, నీ చుట్టుపక్కల ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు. రెండవదిగా, ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో మన కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని చూడండి. దేవుడు కేవలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు మాత్రమే ఈ వాగ్దానాన్ని ఇవ్వలేదు, కాని ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. జెరుబ్బాబేలుకు మాత్రమే కాదు, మనకందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఆయన మనకు వాగ్దానం ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రపంచంలో ఆయన యొక్క రక్షణను, సమాధానమును, కాపుదలను అనుగ్రహించి ఆ నిత్య జీవానికి మనలను క్షేమంగా తీసుకువెళ్తాడు. నీవు ఈ వాగ్దానాన్ని పొందుకోగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని మరియు ఆయనను నీవు నమ్మినట్లయితే ఈ గొప్ప సమాధానాన్ని నీవు పొందుకుంటావు. అంతేకాదు, ఆయన సన్నిధి ఎప్పుడూ కూడా నీతో ఉంటుంది. మూడవదిగా, పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, మన జీవితాల పట్ల దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని గురించి మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించండి. దేవుడంటున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కొన్ని వారాల క్రిందట గృహ నిర్వకత్వము అనగా ఇచ్చుట గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన జీవితాన్ని మన కొరకు మాత్రమే కాక, మనం పొందుకున్నటువంటి రక్షణ ఆనందం గురించి, ఈ రక్షణ కార్యం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి ఇతరులతో మనం పంచుకోవాలి. ఆయన సువార్తను ఇతరులకు ప్రకటించాలి అని మనం నేర్చుకున్నాం కదా. మరియు ఆయన పరిచర్యలో మనము పాలిభాగస్థులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. గమనించండి, ఈ పరిచర్య కొరకు ఇచ్చేటువంటి ప్రతి సహాయము, ప్రార్థనా సహాయము ఈ లోకానికి సువార్త ప్రకటించటానికి ఉపయోగపడుతూ ఉన్నది. ఒక చిన్న ఉదాహరణను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 2 వ్యక్తులు ఒకే నాణెమును అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు చూచినప్పుడు, అటువైపు ఉన్నటువంటి వారికి ఒక చిత్రం కనపడుతుంది. ఆ నాణ్యానికి అనగా కాయిన్కు ఇటువైపు ఉన్నటువంటి వారికి మరి ఒక రకమైన చిత్రం కనపడుతుంది కదా. అలాగే మనుషుల యొక్క ఉద్దేశం వేరైనా నాణెము మాత్రము ఒకటే కదా. మరి యొక్క ఉదాహరణను మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. ఎంబ్రాయిడ్ పనిని మనం చూచినట్లయితే, ఒక బట్ట మీద చేతిపని చేస్తున్నప్పుడు ఆ బట్ట క్రింద దారాలతో కనపడుతున్నటువంటి ఆ ఆకారము, ఆ దృశ్యము చాలా పిచ్చి పిచ్చిగా కనపడుతుంది కదా. అటువైపు ఒక దారము, ఇటువైపు ఒక దారము, ఆ పనితనమంతా కూడా గందరగోళంగా ఉన్నట్లుగా కనపడుతుంది. నైపుణ్యత కలిగినటువంటి ఆ పనితనాన్ని మనం చూడగలిగితే, పని అయిపోయిన తరువాత ఆ వస్త్రం యొక్క పైభాగాన్ని మనం గమనించినట్లయితే అది ఎంతో అద్భుతంగా, అందంగా, ఎంతో ఆకర్షణీయమైన ఒక చిత్రాన్ని మనం చూడగలుగుతాం. ఈ ఎంబ్రాయిడింగ్ యొక్క పనితనం, ఆ పని చేసే తీరు ఎలాగ ఉందో మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. నీ జీవితంలో అనేక దినాలు, అనేక సందర్భాలు గందరగోళంగా, అర్థం కాని స్థితిలో ఒకవేళ కనబడినా కూడా చివరికి దేవుని దృష్టిలో అది ఒక సుందరమైన ప్రణాళికగా,
ఒక అందమైన జీవితముగా కనపడుతుంది. ఆయన మీద నీవు ఆధారపడినట్లయితే నీ జీవితాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఆయన మార్చగలడు. నీ ప్రతి దినాన్ని, నీ జీవితాన్ని సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉంచగలిగితే ఒక శ్రేష్టమైన, అందమైన జీవితాన్ని నీవు జీవించగలవు. దేవుడు మన జీవితాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడో అప్పుడు మనకర్థమవుతుంది. దేవుడు అనుమతించేటువంటి కొన్ని పరిస్థితులు చూస్తే అవి మనకు అర్థం కావు. కాని దేవుని దృష్టితో మనం గమనించగలిగినప్పుడు మన జీవితం అందంగా మనకే కనపడుతుంది. కొన్నిసార్లు మీ ఉద్యోగం పోయినప్పుడు మీకు చాలా బాధ అనిపిస్తుంది కదా? బహుశా ఆయనను అర్థం చేసుకోలేని స్థితిలో మీరు ఉండొచ్చు. అవును ప్రియులారా, ఇహలోకపరంగా మనం చూచినప్పుడు అవన్నీ కూడా వ్యతిరేకంగా కనపడతాయి. నీకు జరిగే కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ కూడా నీ దృష్టిలో అవి కష్టంగా కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో నిన్ను ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఆ శ్రమల తరువాత నీకు ఒక గొప్ప స్థానాన్ని, ఒక ఆనందకరమైన, సంతోషకరమైన ఆశీర్వాదాన్ని ఆయనిస్తాడు. నీ జీవితాన్ని ఒక అందంగా తన ప్రణాళిక ద్వారా నీకు సహాయం చేస్తున్నాడు అని నీవు అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆయన నిన్ను ఆ సమస్యల నుండి విడిపించాలని, నీ కొరకు దాచి ఉంచిన బహుమానము నీకు ఇవ్వాలని ఆ కష్టమైన పరిస్థితులను ఆయనే అనుమతించాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి లాజరు యొక్క మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు అనుమతించాడు అంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని తెలియజేయటానికి మాత్రమే. దేవుడు ఉద్దేశించినవి ఏవైనా మన దృష్టిలో చాలా భిన్నంగా కనపడవచ్చు. అయితే దేవుని దృష్టిలో మాత్రం ఆయన ప్రణాళిక చొప్పున నీకు ఒక అందమైన జీవితాన్ని, ఒక విలువైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన రేడియో శ్రోతలు, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ నీతో ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానము నీ కొరకు కూడా అన్నటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, మన జీవితాన్ని దేవుడు తన ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నాడు, లేదా కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉన్నాడు. ఆ పిదప ఒక అందమైన జీవితాన్ని మనం చూడగలము అన్న సత్యాన్ని కూడా నీవు, నేను మర్చిపోకూడదు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప అవకాశము, ఆధిక్యత, ఆశీర్వాదము! ఈ గొప్ప దీవెన నీ జీవితంలో నీవు చూడాలి అని అనుకుంటే నీ పాపపు జీవితము నుండి నువ్వు బయటపడాలి. పాప క్షమాపణ ఆయన యొద్ద నుండి నువ్వు సంపాదించుకోగలగాలి. నీ జీవితం పట్ల నీవే ఒక శ్రద్ధ కలిగి ఉండాలి. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ ఆయన మీద ఆధారపడి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకునేటువంటి అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఇంతటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని సృష్టికర్తైన దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523304790. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. బహుమానము, ఆనందము, మేమందరం నిన్ను సేవించడం. కృపతో నీ వలన బహుమానము, ఆనందము, మేమందరం నిన్ను సేవించడం. సాయపడుము మా కుటుంబములో మాదిరిగా